తాజా 30 నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేత. మొదటి నుంచి జగన్తో ఉన్నారు. ఆయనకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇలాంటి నేత ఇటీవలి కాలంలో పార్టీలో యాక్టివ్గా ఉండటం లేదు. ఎందుకు ఆయన క్రియాశీలకంగా ఉండటం లేదు? జగన్ ఆయన్ను పక్కన పెట్టారా, లేక మేకపాటే పక్కకు తప్పుకున్నారా? నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రజలు చాలా అలర్ట్గా ఉండే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగారు. ఇలాంటి జిల్లాలో జగన్ పార్టీ 2014 ఎన్నికల్లో స్వీప్ చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు భారీగా మెజారిటీ వచ్చిన కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కడప జిల్లాలో పెద్దగా వైసీపీ ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను ఆకర్షించలేకపోయింది. కానీ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను, నాయకులను టీడీపీ లాగేసుకుంటోంది. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ, బీద రవిచంద్ర యాదవ్లు వైసీపీని టార్గెట్ చేసి మరీ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీని అంతగా పట్టించుకోకపోవడం రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకు మేకపాటి సైలెంట్ అయ్యారు అంటే దానికి వైసీపీ నాయకులు చెప్తున్న సమాధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. వయసురీత్యా పెద్దవారైన మేకపాటి జగన్ను బాబు అని పిలుస్తున్నారంట. పదే పదే బాబు అంటుండడంతో జగన్కు కోపం వచ్చిందట. సార్ అని పిలవాలని సూచించారట. దీంతో మేకపాటి నొచ్చుకున్నారట. వయసులో మేకపాటి కంటే జగన్ చిన్నవాడు కావచ్చు. జగన్ ఒక పార్టీకి అధ్యక్షుడు. పార్టీలో ఉన్నప్పుడు అధ్యక్షుడిని సార్ అని పిలవడం మన దేశంలో ఒక అలవాటుగా ఉంది. దానికి భిన్నంగా వెళ్ళి అధ్యక్షుడి మనసు గాయపరచడం తెలివైన పని కాదు. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలంటారు. మన వయసు, హోదా ఏమిటి అనే దానితో సంబంధం లేదు. మనం వెళ్ళిన చోట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగలిగితేనే మనుగడ ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.